పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న నా మిత్రుడు శ్రీకాంత్, అంటే మిత్రుడు కాదు, మేము చెన్నై నుంచి బ్యాచిలర్స్గా కంటిన్యూ అవుతూ తర్వాత నన్ను అన్న అని పిలిచేది. ఊహ తను స్క్రీన్ నేము, తన ఒరిజినల్ నేము ఉమా మహేశ్వరి. తను ఎప్పుడైతే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందో అక్కడి నుంచి మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి బావ అని పిలుచుకుంటాం. సో అట్లాంటి వ్యక్తి ఈ రోజున మిస్టర్ మిడిల్ క్లాస్. ఈ మిస్టర్ అనే పదం చాలా పెద్ద హిట్. ఒక మిస్టర్ పెన్ అవ్వచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వచ్చు, అలాగే ఇప్పుడు మిస్టర్ మిడిల్ క్లాస్. ఇండస్ట్రీలో ఎంతమంది మిడిల్ క్లాస్ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇదేది సాక్షిగా చెప్తా, నేను కూడా ఒక మిడిల్ క్లాసే. ఆ మిడిల్ క్లాస్ నుంచి వచ్చే ఇండస్ట్రీలో ఇంత గొప్పవాడిని అయ్యాను. అండ్ అంతేకాకుండా అలాగే నాగేశ్వరుడు, తను యమలీల సినిమా మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర వర్క్ చేసి డైరెక్టర్గా 16 అని ఎప్పుడైతే ఆ టైటిల్ పెట్టి తను హిట్ ఇచ్చాడో, 16 తర్వాత వచ్చేదే 17, అది రేపు రిలీజ్ అవుతుంది. 17th రోజున 7 దాంట్లో ఉంది కాబట్టి మనం ముద్దుగా స్వామిని పిలుచుకుంటాం, ఏడుకొండల స్వామి. ఆ 7 కూడా దాంట్లో ఉంది కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా అన్న రాజేంద్ర ప్రసాద్ గారికి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి వెళ్ళిపోయారు. ఆయన వేదిక మీద ఉండగానే ఒక మాట చెప్తాం అనుకున్నా. ఆయనకి ఈ వేషం రావడం నిజంగా భగవంతుడు ఆయనకి ఇచ్చిన ఒక ఆస్తి. అది ఏంటంటే, ఎంతమంది యాక్టర్స్కి కొండ మీద వసతి గృహం ఉందో లేదో తెలియదు. రాజేంద్ర ప్రసాద్ గారు గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ చేసి ఒక స్థలం తీసుకొని తిరుపతి కొండ పైన ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. ఎవరైనా చుట్టాలు వెళ్ళినా, ఫ్రెండ్స్ వెళ్ళినా, తెలిసిన వాళ్ళు వెళ్ళినా ఉండటానికి. సో అట్లాంటిది ఆ కొండపైన ఆయన కట్టుకున్నాడు కాబట్టి ఈ వేషం ఆయనే పంపించాడేమో అని నేనే అనుకుంటున్నాను. అది నాగేశ్వరరెడ్డి రూపంలో. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, చేయగలరు, కెపాసిటీ ఉంది, కానీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకు వెళ్ళింది అన్న? ఈరోజు చెప్తున్నాను, కొన్ని క్యారెక్టర్లకి కొంతమంది సూట్ అవుతారు. అది నందమూరి తారక రామారావు గారు ఒక వెంకటస్వామి గెటప్ వేసిన, అలాగే అన్నమయ్యలో సుమన్ గారు. మరి ఈరోజు ఈ సినిమాలో ఈ గెటప్ వేయడం నిజంగా అది నీ అదృష్టం అన్న. గతంలో అయితే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లేకపోతే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అనేవారు, కానీ ఇప్పుడు పద్మశ్రీ డాక్టర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. సో నిజంగా అవార్డు రావటం నీకు ఈ రోజున మళ్ళీ ఆ సినిమా రేపు 17th రోజున రిలీజ్ అవటం నిజంగా అది అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నాగేష్ రెడ్డి తోటి దాదాపు ఒక 6 సినిమాలు నేను తన డైరెక్షన్లో యాక్ట్ చేసి ఉంటాను. అండ్ అలాగే లయ ఈ రోజున తను కర్ణాటకలో ఎక్కడో షూటింగ్ చేస్తుంది. అయినా కూడా తను ఎంత అద్భుతంగా చేసిందంటే అసలు చాలా అద్భుతంగా చేసింది. అండ్ అలాగే నిర్మాతలు చందు గారికి, అలాగే వారి ఫ్రెండు, అలాగే ఎవరైతే ఈ సినిమాకి సహకరించారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే సాయి కార్తిక్ గారి మ్యూజిక్ చాలా బాగా చాలా అద్భుతంగా చేశారు. అండ్ అలాగే మా అంజీ కెమెరామెన్, ఇక తను ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని తను ఈ సినిమాలో చేయడం జరిగింది. అలాగే అశోక్ అన్న, అలాగే చిట్టి, ధనరాజ్, కరుణ, ఇక చాలామంది ఈ సినిమాలో, రఘుబాబు అన్న, నేను దీంట్లో డాక్టర్ వేషం నాకు ఇచ్చి ఉన్నారు. ఈ సినిమాలో కథ అనేది చాలా అద్భుతం. ఒక మిడిల్ క్లాసు ఒక మనిషి ఎంతసేపు భగవంతుడిని హరిస్తూ ఉంటాడు. అంటే నన్ను నమ్ముకున్నాడు కాబట్టి వీడికి నేను ఏం చేయగలను అనే ఒక అద్భుతమైన ఒక పాయింట్ తీసుకొని నాగేశ్వరి ఈ రోజున ఇంత అద్భుతమైన సినిమా చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఇది ప్రజలు ఆదరిస్తారు. అండ్ డెఫినెట్గా ఇట్లాంటి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నాగేశ్వరరెడ్డి మళ్ళీ పూర్వ వైభవం రావాలి, నిర్మాతలకి మంచి డబ్బు రావాలి. దయచేసి థియేటర్లో ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నాగేశ్వరరెడ్డి గారు సినిమాలు అందరూ ఫ్యాన్సే. ఆయన సినిమాలో పాటలు కానీ, కామెడీ కానీ
చాలా చాలా బాగుంటాయి. అలాంటి ఆయన చిన్న గ్యాప్ తీసుకున్నారు. కానీ ఆ గ్యాప్ ఎందుకు తీసుకున్నారంటే ఒక దద్దరిల్లిపోయే సినిమా తీయడం కోసం తీసుకున్నారు. అదే ఈ సినిమా. డెఫినెట్గా మిస్టర్ మిడిల్ క్లాస్ అందరూ చెప్పినట్టే మనం ఎప్పటికీ మిడిల్ క్లాసే. మనం ఎంత పెరిగినా మన మెంటాలిటీ మిడిల్ క్లాస్ దగ్గరే ఆగిపోద్ది. మనకి ఏదైనా మంచి జరిగిందనుకోండి తిరుపతి వెళ్ళిపోతాం, ఏదైనా బాధ అనిపిస్తే తిరుపతి వెళ్ళిపోతాం, ఏదైనా కోరిక నెరవేరపోతే తిరుపతి వెళ్తాం, నెరవేరాలని తిరుపతి వెళ్తాం. అలా వెంకటేశ్వర స్వామి మనకు తెలియకుండానే ఒక ఫ్రెండ్లీ దేవుడు అయిపోయాడు. అలా ఒక భక్తుడికి వెంకటేశ్వర స్వామికి మధ్యలో నడిచే కథే ఇది, మనందరి కథ. డెఫినెట్గా మనం థియేటర్లో కూర్చున్నప్పుడు 2 నిమిషాల తర్వాత శ్రీకాంత్ గారు గుర్తుండరు, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ మనమే అనుకుంటాం, లయ గారు గుర్తుండరు, మనమే అనుకుంటాం. ఇందులో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ మన దగ్గర నుంచి పుట్టినవి కదా అనిపిస్తుంది. ఈ సినిమా నేను ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను. చాలా సినిమాలు యాక్ట్ చేస్తాము, చాలా సినిమాలు థియేటర్ బయట వరకు వస్తాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం మనం ఇంటి వైపు వస్తాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచింపజేస్తుంది. అలాంటి సినిమా ఇది. నేను ఈ సినిమాకి సాయి కార్తిక్ ఎప్పుడూ చెప్తుంటాడు, ఆయన చాలా చాలా లోపల పెట్టుకుంటాడు. సినిమా ఏదైనా కనిపిస్తే అతని దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్లు అన్నీ తీసుకొచ్చి వాయించేస్తాడు. అలా ఈ సినిమాలో తను మొత్తం అన్నీ తన ప్రాణం పెట్టాడు. తన దగ్గర ఉన్న డ్రమ్స్ పెట్టాడు, తన దగ్గర ఉన్న గిటార్ పెట్టాడు, కీప్యాడ్ పెట్టాడు, తీసి కొట్టాడు, మామూలుగా కొట్టలేదు. నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఇంట్రడక్షన్ సీను చూడడానికి వెళ్ళానండి. చూసిన తర్వాత నేను అలాగే ఉండిపోయి ఇంటికి వెళ్ళి సరే ఏమైతే అయింది, రాత్రి 8 అయింది పర్లేదు అనుకుని రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి ఒక పావు గంట మాట్లాడాను. సార్ నేను వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టే ఉందండి, ఆ మ్యూజిక్ అవన్నీ చూసిన తర్వాత నా వల్ల కాలేదు, ఎట్టి పరిస్థితులు మీకు కాల్ చేయాలి అని చేశాను సార్ అంటే ఆయన కూడా ఏమన్నారంటే అంత నా గొప్పతనం ఏం కాదమ్మా, నాకు ఆ క్యారెక్టర్ అంటే నాగేశ్వరరెడ్డి గారిని ఆయన నాగి అని పిలుచుకుంటారు, ఆయన వేయించారు, చాలా సంతోషంగా ఉంది, నీకు నచ్చింది కదా, నీకు అంటే ఒక ప్రేక్షకుడిగా నీకు నచ్చిందంటే నేను కూడా బాగా చేసినట్టే కదా అన్నారు. అంత మంచి సినిమా. ఎప్పుడెప్పుడు 17 వస్తుందనే అందరూ వెయిట్ చేస్తాం. ఈ సినిమాలో ఇక్కడ ఉన్న పృథ్వీ అన్న, చిట్టి అన్న, ఆలీ గారు, కరుణ, అశోక్ అన్న, మన రాయనక్క, వీళ్ళ కాకుండా వెనిల్ కిషోర్ గారు, సునీల్ గారు, మొత్తం రీల్కి ఒక కొత్త నటుడు వచ్చి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పాజిటివ్ అంటేనే శ్రీకాంత్ గారు. ఆయన ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉంటారు. ఆయన దగ్గర ఉన్న వాతావరణంలో ఉన్న ఫ్రెండ్స్ని కూడా పాజిటివ్గా పెడతారు. కాబట్టి ఆయన ఉన్న ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఈ సినిమా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఏదైతే వెంకటేశ్వర స్వామి శ్రీకాంత్ గారిని చేయబట్టి నడిపిస్తున్నారో ఈ పోస్ట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సినిమాని వెంకటేశ్వర స్వామి థియేటర్ దాకా తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తారు. మీ అందరు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఈ మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమాకి వచ్చి ఈ సినిమాని చూడవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆలన్న, మామూలుగా మీరు స్టేజ్ మీద ఉండి ఏదైనా ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే సెంటిమెంట్గా వర్కౌట్ అవుద్దంట కదన్నా, అలా ఒక 500 గూగుల్ పే, ఫోన్పే, నిజం ఆయన ఈ సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఆయన చేతి వాడడం ఇలాగే తీసుకుని ఇప్పుడు ఈ 2000 తీసుకున్నా, 2500. ఇన్ని ఈవెంట్లు చేశాను, నాకు ఈ కిటుకు తెలియలేదే అలీ గారు, నేను కూడా నిలబడ్డా క్యూలో. మీరు ఇవ్వాలి సార్ ప్రొడ్యూసర్గా. నేను ఎముడిని మర్చిపోయాను ఈ విషయం చెప్పాలి. అసలు ఈ సర్ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో నాగేశ్వరరెడ్డి గారు ఏమయ్యా నువ్వు ఇంట్లో ఎముడు అన్నాడు. సార్ ఎముడా, మీరు కరెక్ట్గానే అన్నారు, నేను కరెక్ట్గానే విన్నా, నువ్వు ఎముడు అంతే అన్నారు. ఓ ఎముడు ఇంత సన్నగా కూడా ఉండొచ్చా అని నాకు అప్పుడు అర్థమైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కైకాల సత్యనారాయణ గారు, ఎన్టీ రామారావు గారు, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మోహన్ బాబు గారు, ఇలా చాలామంది చేశారు. నేను ఏంటి నన్ను ఏమనుకుంటారన్న, ఎముడు నువ్వు అన్నారు. సార్ తిట్టరు కదా, నీకు షుగర్ వచ్చింది ఈ సినిమాలో అంతే అన్నారు. ఓహో షుగర్ వచ్చి ఎముడు ఇలా అయిపోయాడు అనమాట అయితే అని చెప్పాడు. అయితే ఎంత కామెడీగా చెప్పారో సినిమా చూస్తే దానికి ఒక వాల్యూ ఉంది ఆ క్యారెక్టర్ చేపించినందుకు. సార్ థ్యాంక్స్ సార్. నా జన్మలో మళ్ళీ నాకు ఎవరు కూడా ఇలా అసలు నేనే ఊహించుకోలేదు, మీరు ఎప్పుడు కొత్తగా నన్ను ఊహిస్తారు. ఇది ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది. అలాగే లయ గారు, శ్రీకాంత్ గారిని చూస్తే నిజంగా భార్య భర్తలు ఈ పచ్చళ్ళు కూరలతో తిట్టుకుంటున్నారు. ఇది చూసిన తర్వాత కొత్త తిట్లు మీరు భార్య భర్తలకు అలవాటు చేసిన వాళ్ళు అవుతారన్న. వాళ్ళందరూ కూడా మీకు మెసేజ్ పెడతారు, ఇలా కూడా తిట్టొచ్చా భార్యలని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి చందు గారికి, జీకే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ తెలియజేసుకుంటున్నాను. 17 థియేటర్లో కలుద్దాం. సూపర్ ధనరాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వారికి, ఎదురుగా కూర్చున్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మిస్టర్ మిడిల్ క్లాస్ ఈ సినిమా
అప్పర్ క్లాస్ కాదు, లోయర్ క్లాస్ కాదు, అందరూ చూడదగిన సినిమా ఇది. ఎందుకంటే మనం దారిలో వెళ్ళేటప్పుడు కూడా కార్లో వెళ్ళినా, బైక్లో వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా సరే ఏదైనా టెంపుల్ కనిపించిందంటే దండం పెట్టుకుంటూ ఉంటాం. దేనికి? దేవుడు బాగా డబ్బు ఇవ్వాలి, మా పిల్లలంతా బాగా పైకి చదువుకోవాలి, మంచి ఇల్లు ఇవన్నీ ఉండాలని ఏదో ఒకరు ఎవరో ఒకరు మిడిల్ క్లాస్ అని అప్పర్ క్లాస్ అని ఎవరైనా సరే దండం పెట్టుకుంటారు. అలాగే ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు పద్మశ్రీ నట కిరీటి వెంకటేశ్వర స్వామిగా యాక్ట్ చేశారు. అలాగే దీంట్లో హీరో మా శ్రీకాంత్ గారు, లయ గారు, ఇంకా మా పృథ్వీ గారు, ధనరాజ్ గారు, ఆలీ గారు, రజిత బేగం, ఇంకా అశోక్ కుమార్ గారు, సునీల్ గారు, రఘుబాబు గారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. ఈ సినిమా మళ్ళీ నాగేశ్వర రెడ్డి గారికి కమ్బ్యాక్ ఫిల్మ్. ఎందుకంటే అంతకుముందు చాలా పెద్ద హిట్లు ఇచ్చారు ఆయన, ఇది కూడా ఆ కోవకు చెందింది. ఇంకా మా శ్రీకాంత్ ఆయన మళ్ళీ అద్భుతమైన రోల్ చేశారు దీంట్లో. హీరో అనిగా చెప్పడం కాదు, అన్ని రకాల రసాలు కలిగినటువంటి క్యారెక్టర్ అది. ఈ సినిమా అందరూ చూసి జూలై 17th రిలీజ్ అవుతుంది. మంచి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ చిట్టి గారు. సార్ అశోక్ కుమార్ సార్ ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాలో మా సోదరుడు శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత అవుట్ రైట్ ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తున్నాడు. చాలా కష్టపడి పనిచేశాం ఈ సినిమా. మంచి కంటెంట్, మంచి మ్యూజిక్, మంచి కెమెరా వర్క్, మంచి కథ, మంచి డైరెక్టర్, అద్భుతమైన ఆర్టిస్టులు, ఒకళ్ళ మించి ఒకళ్ళు ఎవరెవరు ఎంతవరకు వాళ్ళ పాత్రలకు న్యాయం చేయాలో అంతవరకు చేయడానికి ప్రయత్నించారు. ఈ సినిమాని ఇన్ జనరల్గా ఏదో సినిమాలో క్యారెక్టర్ వచ్చింది చేసి వెళ్ళిపోతున్నాం అనుకునేలా కాకుండా ఇది మా సినిమా, ఇది హిట్ అయ్యి తీరాలి అని ఒక కమిట్మెంట్తో కష్టపడి ఈ సినిమాని చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు మీరు, నడకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామిగా. ఇందులో మీకు ఫస్ట్ టైం ఇద్దరు వెంకటేశ్వర స్వాములు కనిపిస్తారు. అది ఇక్కడ కనిపించింది. ఇది ఫస్ట్ టైం. ఇంతవరకు ఇప్పుడు ఇద్దరు వెంకటేశ్వర స్వాములు లేరు, ఈ సినిమాలో మాత్రం ఇద్దరే కనిపిస్తారు. అలాగే ఇదే ఒక విచిత్రం అంటే ఇలాంటి విచిత్రాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అందుకని అందరికీ, మిడిల్ క్లాస్ వాళ్ళకే కాదు అన్ని క్లాసులకి పంచభక్ష పరమాణం లాంటి సినిమా ఈ మిస్టర్ మిడిల్ క్లాస్. చూడండి, ఎప్పుడో తర్వాత వస్తుందని మాత్రం, ఎప్పుడో ఓటీటీలు చూద్దాం తర్వాత చూద్దాం అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్సే. అది ఒకసారి మిస్ అయితే మళ్ళీ రాదు. సో ఫస్ట్ డే నుంచే థియేటర్కి వెళ్ళండి, 17th నుంచి సినిమా చూడండి. దీన్ని పెద్ద హిట్ చేస్తే ఇలాంటి సినిమాలు ఎన్నో చేయడానికి అందరికీ ధైర్యం వస్తుంది. మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ అసలు ఖర్చులకి వెనకాడకుండా ఈ సినిమాని తీయడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి సినిమా తీయాలని ఎంతమందికి ఉన్నా ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం. అలాంటిది ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికారు. ఈ సినిమాకి అన్నీ అలా కుదిరాయి కనుక ఇది ఒక మంచి సినిమా తయారైంది. ఇది చూడండి, ఎంకరేజ్ చేయండి, పెద్ద హిట్ చేయండి, ఇంకా మంచి సినిమాలు చేయడానికి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దీనికి మంచి మ్యూజిక్ అందించిన సాయి కార్తిక్ గారికి, అలాగే మా అంజయ్ గరుడు వేగ అంజయ్ కెమెరామెన్ అద్భుతంగా టేకింగ్ ఏంటి, లైటింగ్ ఏంటి చాలా బాగా చేశారు. అలాగే ప్రొడ్యూసర్లు కమలాకర్ గారికి, చందు గారికి మంచి డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నాగేశ్వర రెడ్డి గారు ఫుల్ బిజీ అయిపోవాలి, ఆయన ఖాళీ ఉండకుండా ఉండాలి. ఆయన కూడా మేము అందరం మళ్ళీ ఆయన సినిమాలో మళ్ళీ యాక్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ముందు కూర్చున్న వీళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.